కుంభరాశి వారికి జనవరి 4, 5, 6 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు శని వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద బహుమతి ఇచ్చెళ్తుంది. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క రాశికి అధిపతి శని. కాబట్టి శని మీకు మీ జీవితంలో నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఈ 2026వ సంవత్సరంలో మీకు వెళుతూ వెళుతూ ఒక పెద్ద గిఫ్టే ఇచ్చి వెళ్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో రకాల కష్టాల తర్వాత మీకు ఇది ఒక గొప్ప బిగ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారికి అసలు ఏం జరగబోతుంది ఏంటి, ఈ శని వెళ్తూ వెళ్తూ మీకు ఇచ్చే ఒక పెద్ద వరం ఏంటి, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీరు చేయాల్సినటువంటి పనులేంటి ఇదంతా కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం. కుంభరాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంలో నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచే వీళ్ళు ఎన్నో రకాల కష్టాలతో, సమస్యలతో, మానసిక ఒత్తిళ్లతో బాగా చాలా ఎక్కువ వరకు కూడా నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. సమస్యలు అంటే సంతోషాలు లేవు అని చెప్పేసి చెప్పట్లేదండి. కాకపోతే సంతోషాన్ని వెతుక్కోవటం వేరు, మనకి సంతోషము దానంతట అది ఉండటం వేరు. అలా ఈ కుంభరాశి వారు ఏంటంటే సంతోషాలను వెతుక్కోవటమే కానీ వీళ్ళకి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే 5-6 సంవత్సరాల నుంచి ఎలాంటి సంతోషాలు అనేవి లేవు. వీళ్ళు ఒకటే ఒక ప్రశ్న ఆ భగవంతుడిని అడిగారు. అసలు ఏంటి అంటే, నేనేం తప్పు చేశాను, ఎందుకు నాకు ఈ బాధలు, నేను ఎవ్వరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కానీ నన్నే జనం టార్గెట్ చేశారు, నాకెందుకు ఈ కష్టాలు, అసలు ఈ ఏలినాటి శని ప్రభావంలో కుంభరాశి వారు అనుభవించాల్సినటువంటి కర్మ పరీక్ష. శనిదేవుడు కుంభరాశికి అధిపతి అయినప్పటికీ కూడా ఏలినాటి శనిలో ఆయన అత్యంత కఠినంగా వ్యవహరిస్తారనమాట. గత 5-6 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా కానివ్వండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణపాఠం అనేదే మీకు నేర్పించి వెళ్ళారనమాట. అసలు వాళ్ళు వచ్చిందే మీకు పాఠాలు నేర్పించడానికి అన్నట్లుగా ఉందన్నమాట. కొంతమంది మీ తెలివిని చూసి ఇంకొంతమందికి ఈర్ష్య అనమాట. అంటే ఎంత తెలివిగా ఉంటున్నారేంటి, ఎంత చురుగ్గా ఉంటున్నారేంటి, ఎంత టాలెంట్గా ఉంటున్నారేంటి, ఏంది ఇలా సంపాదించుకుంటున్నారు, ఇలా కలిసి వస్తుంది, మీరు కాస్త చక్కగా ఉంటే మిమ్మల్ని చూసి కుళ్ళుకోవటము. అంటే ఈ కుంభరాశి వారు ఏంటంటే చూస్తానికి మంచి అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే సంపాదన విషయంలో కూడా మంచి పట్టుదల అనేది ఉంటుందన్నమాట. అలాంటివన్నీ చూసి ఎదుటి వారికి ఈర్ష్య, అసూయ, వాళ్ళు చేయలేరు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద ఏంటంటే ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ రావటం కావచ్చు, ప్రేమించిన వాళ్ళు నమ్మించి మోసం చేయటము, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ఇలా మీకేమైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారు ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు, కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇక మీకేంటంటే శత్రువులు రహస్యంగా ఉంటున్నారండి. ఎదురుగా శత్రువులు ఎవరన్నా ఉంటే పలానా వాళ్ళు శత్రువులు అని చెప్పేసి మనం వాళ్ళని దూరం పెడతాము. కానీ మీకేంటంటే రహస్య శత్రువులు అంటే ఎవరు? నవ్వుతూనే మీ మీద పగబట్టేవాళ్ళు, నవ్వుతూనే మిమ్మల్ని సాధించేవాళ్ళు, నవ్వుతూనే వీళ్ళేంటంటే మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారనమాట. ఈ రహస్య శత్రువుల వల్ల మీకు అవకాశాలు ఎన్నో దూరం అయ్యాయి అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇదేంటంటే మీరు ఆ శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శనికాలంలో కుంభరాశి వారు ప్రతి పర్సనల్ విషయాలు, అంటే కొన్ని చెప్పుకోకూడని విషయాలు ఉంటాయి అన్నమాట. కానీ నమ్మకంతో ఏంటంటే వాళ్ళ జీవితంలో బాగా పర్సనల్ విషయాలు, అంటే గతంలో ఎవరినైనా ప్రేమించిన విషయాలు కానివ్వండి, అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, వివాహాలు అయ్యుండొచ్చు. ఇప్పుడు వివాహాలు అయ్యున్నప్పటికీ కూడా
వాళ్ళతో మాట్లాడాలని, అంటే వాళ్ళకి సంబంధించి కొన్ని విషయాలు ఇలాంటివి ఏదన్నా ఉంటే కొంతమందికి బాగా దగ్గర మనుషులకి నమ్మకంతో ఏంటంటే అలాంటివి చెప్పుకుంటూ ఉంటారనమాట. చెప్పాలి చెప్పాలి అని అనిపించిద్ది. అంటే అట్లా చెబితే ఏంటంటే వాళ్ళ యొక్క మనసు అనేది తేలిక పడిద్దనమాట. నమ్మకంతో వీళ్ళు ఎవరికి చెప్పరు అని చెప్పేసి నమ్మకంతో చెప్పేస్తూ ఉంటారనమాట. అయితే అలా మీరు నమ్మొచ్చు, ప్రతి మనిషిని కూడా నమ్మొచ్చు. అందులో ఒకళ్ళు ఇద్దరు మీరన్నట్లుగానే గట్టిగా ఉంటారు. మీకు సంబంధించిన రక్త సంబంధికులు, తోడబుట్టినోళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి విషయాలు బయటికి చెప్పకపోవచ్చు. కానీ బయట వాళ్ళతో ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి ఎవరు మన, ఎవరు బయట అని ఇలాంటివి కొన్ని ఆలోచించి ఎవరికైనా ఇలాంటి విషయాలనేవి చెప్పుకోవాలి. ఇప్పుడు తోబుట్టువులకో, తల్లిదండ్రులకో ఇలాంటివి చెప్పుకుంటే కడుపులో పెట్టుకుంటారు. బయట ఎంత గడ్డు పరిస్థితులు వచ్చినా, ఎంత కోపాలు, ద్వేషాలు వచ్చినా ఇలాంటివి బయటికి ఎవరు కూడా చెప్పరు. ఏది తోబుట్టువులు కానీ, రక్త సంబంధికులు కానీ ఇలాంటి వారు. కానీ స్నేహితురాళ్ళకో నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్లి కాక ముందల అని చెప్పి మగవాళ్ళు చెప్పినా, లేకపోతే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను పెళ్లి కాక తలికి అని చెప్పేసి ఎవరికైనా, మీ స్నేహితులకి ఎవరికైనా మీరు బయట వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు మీ చేతులారా మీరు గొయ్యి తవ్వుకున్నట్లేనమాట. వాళ్ళు ఎందుకు రహస్యంగా ఉంచాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏముంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అలా కాకపోతే మీకు ఇక్కడ శని నేర్పిన విషయం ఏంటంటే ఇదే, అన్ని విషయాలు చెప్పకూడదు అనేటటువంటి ఆ యొక్క గొప్పతనం శని మీకు నేర్పుతుందనమాట. అలాగే ఇంకొక విషయం ఏమి నేర్పింది అనంటే ఎవ్వరి మీద ఆధారపడకూడదు అనే విషయం కూడా నేర్పింది. అంటే ఇక్కడ ఒక విషయం ముందుగా ఏమి నేర్పింది, ప్రతి ఒక్కరికి అన్నీ చెప్పుకోకూడదు, కొన్ని రహస్యాలు మనలోనే ఉంచుకోవాలి. అంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, ఎవరికి ఏ విషయాలు ఇలాంటివి చెప్పుకోకూడదు అని నేర్పిందనమాట. మరి అది గొప్ప విషయమే కదా అది. అలాగే రెండో విషయం ఏంటంటే ఎవరి మీద ఆధారపడకూడదు. అంటే ఏదైనా సరే మనకి ఇంట్లో భార్యాభర్తలైనా సరే ఒక్కొక్కసారి భర్తను అడిగామనుకోండి, ఏదన్నా ఒక రూపాయి అడిగామనుకోండి, నేను ఇవ్వను అంటాడు. అలాగే భార్యని ఏదన్నా చేయమంటే నేను చెయ్యను అంటది. అలాంటప్పుడు ఏంటి, మనమే మన దగ్గరే ఇప్పుడు అలా భర్త రూపాయి ఇవ్వనంటప్పుడు ఆడవాళ్ళు ఏమనుకుంటారు, ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు, నేను అడిగేదేంటి, నేను సంపాదించుకోలేనా, ఆ మనిషి ఎంత భర్త అయితే మాత్రం పద్దాలు నేను ఎందుకు చేయి చాచి నేను అనిపించుకోవాలి, నాకెందుకు ఈ బాధ అని చెప్పేసి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏంటంటే చాలా పట్టుదల కలిగిన మొండి వ్యక్తులు అనమాట. వీళ్ళకి చేతనైనటువంటి పనులు ఎయ్యో ఒకటి వీళ్ళు చేసుకొని వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి ఇంకా భర్తకే ₹1 ఇచ్చే స్థాయికి ఎదిగిపోతారనమాట. వీళ్ళేందంటే మాట అంటే పడరు. ఏదైనా ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి, అది భర్త కావచ్చు, లేకపోతే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి చేయి చాచడం వీరికి ఇష్టం అనేది ఉండదు. అలాగే మగవాళ్ళైనా సరే ఏదన్నా ఒక పని చేయమని పెళ్ళాం చుట్టూతా తిరిగి అడిగి తన దగ్గర చేసే ఓపిక లేకపోయినా గొడవలు ఎందుకు, అదేదో మేమే చేసుకుంటే పోయిద్దిగా అని చెప్పేసి ఇట్లా. అంటే ఇక్కడ వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఎవ్వరి మీద ఆధారపడకూడదు అనే ఒక నిర్ణయం కూడా శని వీళ్ళకి ఇచ్చెళ్ళిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఒంటరిగా పోరాడటం అనేది కూడా నేర్చుకున్నారనమాట. ఒంటరిగా పోరాడటం అంటే భార్యాభర్తలు తోడుగా ఉంటారు. కానీ వీళ్ళు జీవితంలో ఏదైతే ఫేస్ చేస్తూ ఉంటారో కొన్ని బయటికి చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని బయటికి చెప్పుకోలేనివి ఉంటాయి. లేకపోతే వీళ్ళ యొక్క పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వీళ్ళేంటంటే ఇవి వీళ్ళకి ఎవరు తోడుగా ఉండరు కదా. ఎప్పుడైనా సరే ఒంటరిగా చేసుకోవాల్సిందే. ఏదైనా ఇలాంటివి బయటికెళ్ళి చెప్పుకోలేము. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేము, లేకపోతే బయట వాళ్ళకి చెప్పుకోలేము. అలాంటివన్నీ కూడా, అంటే అలాంటి వాటిట్లో ఎన్నో రకాల మెలికలొస్తాయి, చిక్కుముళ్ళొస్తాయి. అలాంటి వాటన్నింటినీ కూడా వీళ్ళు ఒంటరిగా వాటి నుంచి తేలికగా ఆ చిక్కుముళ్ళను తీసి బయటపడటం అనేది ఈ కుంభరాశి వారు నేర్చుకున్నారనమాట. వీరు నేర్చుకున్నారు అని చెప్పే కన్నా కూడా ఈ ఏలినాటి శని వెళుతూ వీళ్ళకి ఇదంతా కూడా నేర్పిచ్చి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు అనమాట.
ఇవన్నీ కూడా వీళ్ళకి శని ఇచ్చే ఒక పెద్ద వరం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, మీ పంచమ స్థానంలో వక్రించి ఉన్నటువంటి గురుడు ఇది సాధారణ గురు కాదు. ఇది మీ బుద్ధిని, మీ ఆలోచన శక్తిని, మీ భవిష్యత్తును మలిచే గురుడు. మీకు ఆలస్యంగా అయినా ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. మీరు చేసిన మంచి పనులు ఒక్కొక్కటిగా ఫలిస్తాయి. గురుడి విశేష దృష్టి మీ లాభస్థానంపై పడటం వల్ల మీరు ఊహించని చోట సహాయం రావటము, ఆగిపోయిన డబ్బు రావటము, ఎవరో ఒకరు మీ టాలెంట్ని గుర్తించటము, ఇప్పుడు మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించకపోయినా శని గురువు కలయిక ఎప్పుడు వృధా కాదనమాట. లాభస్థానంలో ఉన్న రవి, కుజ, శుక్రులు మీలో దాగి ఉన్న నాయకత్వాన్ని బయటికి తీసుకొస్తాయన్నమాట. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న మీరు ఇక మీ మాటకు విలువ రావటం అనేది మొదలైద్ది. కొందరికి ఇది ఉద్యోగంలో అకస్మాత్తుగా గుర్తింపు, ఇంకొందరికి కొత్త అవకాశంగా మారుతుంది. దశమ స్థానంలో ఉన్న బుధుడు మీ కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాడు. మాట, ప్లానింగ్, టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ మీకు ఆయుధాలుగా మారతాయన్నమాట. గతంలో మీ మాట వినని వాళ్ళే ఇప్పుడు మీ సలహా కోసం వస్తారు. మీకు ఇప్పటి నుంచి చూసినట్లయితే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు తిరుగులేని అదృష్టము. మీకు గురువు అనేది మీ జాతక పరంగా పుష్కలంగా ఉన్నాడు. మీకు శని నేర్పిని వెళ్ళినటువంటి పాఠాల వల్ల ఈ 2026వ సంవత్సరంలో మీకైతే మాత్రం అదృష్టం అనేది విపరీతంగా ఉందండి. ముఖ్యంగా 5-6 నెలల వరకు, అంటే జూన్ వరకు కూడా గురుడు బాగా బలంగా ఉన్నాడనమాట మీ జాతకంలో. కాబట్టి మీకు తిరుగులేదు. అలాగే మీకేంటంటే ఒక్కొక్కసారి చూస్తే ఖర్చులు ఒకవైపు ఉన్నప్పటికీ అనుకోని ధనయాగం కూడా మరోవైపు వస్తూ ఉంటుందన్నమాట. ఆగిపోయిన డబ్బు, బాకీలు, ఎవరో చేసిన సహాయ రూపంలో కూడా డబ్బు రావచ్చు. అలాగే మీకు దాన ధర్మాలు చేయటం అనేది కూడా ఇంకా మీ జాతకంలో గురుబలాన్ని ఎక్కువగా పెంచుతుందన్నమాట. మీరేంటంటే ఎక్కువగా పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే మీకు బాగా కలిసి వచ్చిద్ది. మీరు ఈ 3 రోజుల్లో కావచ్చు, ఇట్లా మీరు ఎక్కువగా ఏంటంటే పసుపు రంగు వస్త్రాలు వేసుకోవటము, మీకు ఈ 2026వ సంవత్సరంలో జూన్ వరకు కూడా గురుబలం ఉందని చెప్పుకున్నాం కదా. ఆ గురుబలం అంటే ఎక్కువగా ఎవరికైతే గురుబలం ఉంటుందో జాతకంలో వారికి సంతోషాలు, ఆనందాలు పుష్కలంగా ఉంటాయి. సమస్యల సంఖ్య అనేది తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి గురుబలం పెంచుకోవటం కోసం ఏం చేస్తారంటే, మీరు స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయటము. పసుపు గురుబలాన్ని బాగా పెంచుతుందన్నమాట. అలాగే పసుపు రంగు బట్టలు వేసుకోవటం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేసేటప్పుడు కానివ్వండి, ఏదన్నా ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు కానివ్వండి, పసుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు మంచిగా శుభసూచకం బాగా కలిసి వచ్చిద్దనమాట. అలాగే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా చక్కగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే శివయ్య గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇలా ఎక్కడన్నా కానివ్వండి, మీరు నిమ్మకాయ పులిహార అనేది కాస్త అక్కడ ఉన్న వాళ్ళకు ప్రసాదంగా పంచండి. అలా పంచటం వల్ల కూడా మీ జాతకంలో గురుబలం అనేది పుష్కలంగా పెరిగి మీకెప్పుడూ కూడా ఆనందాలు, సంతోషాలు అనేవి మీ సొంతం అవుతూ ఉంటాయన్నమాట. ఆడవారైతే కాళ్ళకు పసుపు రాసుకోవటము, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, అలాగే చక్కగా పసుపు రంగు బట్టలు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవటం వలన మీ యొక్క భర్త సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. మీకు విపరీతంగా బాగా కలిసి వస్తుంది. ఆడవారికి ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి మీకు ఒక్కొక్కసారి ఆరోగ్యం విషయంలోనే కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. ఆరోగ్యము అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క మానసిక స్థితి అప్ అండ్ డౌన్ ఎలా అవుతుందో అప్పుడు మీ ఆరోగ్యం కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. మీ మనసు బాగున్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. మీ మనసు చికాకుగా ఉన్నప్పుడు మీ ఆరోగ్యం మళ్ళీ తేడా వచ్చేసిద్ది అనమాట. కాబట్టి మనసుకి ఆరోగ్యానికి అంత దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే మనసుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోండి, సంతోషంగా ఉంచుకోండి. మీ మనసుని ఎంత సంతోషంగా ఉంచుకుంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. లేకపోతే మాత్రం గ్యాస్ ప్రాబ్లమ్స్, తలనొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, ఆడవారికి కొంచెం గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ప్రశాంతంగా ఉండండి, చేసే పనులు ప్రశాంతంగా చేసుకోండి, మితిమించి ఏది కోరుకోవద్దు. అసలు ఆశ వద్దని చెప్పట్లేదండి, కానీ ఏదైనా సరే పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటమే నయ్యం. కాబట్టి
పరిగెత్తి పాలు తాగినా మనకి అవి ఆ పరిగెత్తినప్పుడు వచ్చే ఆయాసానికి ఆ పాలు మనం తాగినా మనం ఉంచుకోలేము, బయటికి కక్కేస్తాము, ఉంచుకోలేము, మన శరీరం ఉండనివ్వదు లోపల. అదే నిలబడి నీళ్లు తాగినా అది మన శరీరం అనేది స్వీకరించిద్ది అనమాట, గ్రహించిద్ది. అలాగా పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం అనేది బెటరు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఎన్ని లక్షలు సంపాదించామా, ఎన్ని కోట్లు సంపాదించామా అనేది ఇక్కడ మనకి ఎవ్వరు లెక్కలు వేరండి. ఎక్కడ ఎవ్వరు మన కిరీటాలు పెట్టరు. ఎంత ప్రశాంతంగా బతికామా, ఎంత ఆరోగ్యంగా బ్రతికామా అనేదే లెక్క. లక్షలు కోట్లు సంపాదించి బిడ్డలకు వారసత్వంగా ఇచ్చిన కనీసం ఆరోగ్యం బాగోకపోతే పిల్లలు ఎంతమంది చూస్తున్నారు అనేది మనం లెక్క పెట్టుకోవచ్చండి. చూసేవాళ్ళు ఎక్కడో చాలా తక్కువగా ఉంటున్నారు. ఎక్కువగా మాటలతో హింసించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట. కాబట్టి ఏదైనా సరే మితిమించి ఏది కూడా చేసుకోవద్దు. మీకన్నా మీ ఆరోగ్యం కన్నా కూడా ఏది ఎక్కువ కాదనమాట. శని ఇలాంటి గొప్ప విషయాలు చాలా నేర్పుతుందండి. శనిదేవుడు అనగానే, లేకపోతే శని అనగానే అందరు చెడుగా చూస్తూ ఉంటారు. కానీ శని ఎప్పుడూ కూడా మంచికి మంచిస్తుంది, చెడుకు చెడిస్తుంది అనమాట. మంచికి మంచి కర్మ ఇచ్చేదాకా వదలదు, అలాగే చెడుకు చెడు కర్మ ఇచ్చేదాకా కూడా వదలదు. ఇవాళ రోజున ఒక మనిషి వల్ల మనం బాధపడ్డా, లేకపోతే మన వల్ల ఒక మనిషి బాధపడ్డా అది ఖచ్చితంగా మనకే తిప్పిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు ఏది జరిగినా కూడా ప్రతీది కూడా భగవంతుడి మీద భారం వేసి మీరు ఉండండి. ఏ జన్మలో చేశామో కొన్ని అనుభవిస్తూ ఉంటాము. దానికి ఇక చేయగలిగేది మన చేతుల్లో ఒక్కొక్కసారి ఏమీ ఉండవు. కానీ చుట్టూత ఈ భూమి మీద అర్థం చేసుకునే మనుషులు అనేవాళ్ళు పొరపాటును కూడా ఉండరండి. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికి కూడా బాధలు అనేవి చెప్పుకోవద్దు. ఎవ్వరు అర్థం చేసుకోరు, అందరూ నటించే వాళ్ళే కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. కావాలంటే చెప్పుకొని చూడండి. మీరు ఒకటి చెబుతుంటే వాళ్ళకి సంబంధించింది వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి బాధలు ఎవ్వరికీ చెప్పుకోవద్దు. చెబితే ఎవ్వరూ కూడా అర్థం అనేది పొరపాటును కూడా చేసుకోరు. మీ తప్పులో 100 వెతికి, అంటే మీ యొక్క బాధల్లో 100 రకాలు వెతికి చివరికి మిమ్మల్ని మీ వెనకమాల ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పుకోవద్దండి. కన్న తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో అర్థం చేసుకోవట్లే. ఎవరో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో అర్థం చేసుకోని వాళ్ళు కూడా ఉంటున్నారనమాట. కాకపోతే తల్లిదండ్రులను అనకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమే, మాతృదేవో భవ అంటారు, కాదని అంటల్లా. తల్లులు చాలామంది మంచివాళ్ళు, దేవతలు ఉన్నారు. కానీ అక్కడక్కడ తల్లుల రూపంలో దెయ్యాలు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళను గ్రహించేసి అలాంటి వాళ్ళకి కష్టాలు అనేవి పొరపాటును కూడా చెప్పుకోవద్దు. చెప్పుకుంటే మిమ్మల్ని క్యారెక్టర్ లేనట్లుగా ప్రచారం చేసేస్తారు బయటికి. కాబట్టి ఎవరైనా సరే, తల్లైనా బిడ్డైనా ఎవరైనా సరే దుష్టులకు దూరంగా ఉండటమే మంచిదనమాట. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏ శిక్ష వేస్తాడని ఆ శిక్ష వేసేదాకా చూస్తాం తప్ప మనం చెయ్యాల్సినటువంటి అవసరం ఏదీ లేదు. మనం కొనుక్కొని పాపాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదనమాట. కాబట్టి కష్టాలు ఎవరికి చెప్పుకోవద్దు, ఎవరికి పంచుకోవద్దు. భగవంతుడికి చెప్పుకోండి మీ మనసు తేలిక పడాలంటే. అంతేకాని ఎవ్వరికి చెప్పొద్దు. అర్థమైంది కదండి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇలాంటి గొప్ప విషయాలన్నీ నేర్పించి వెళ్ళింది. మీకంతా కూడా బాగుంటుందన్నమాట. ఈ 3 రోజుల్లో ఇంకా ఈ గొప్ప విషయాలు మీ చెవిన పడటం మీ అదృష్టము. ఎందుకంటే మీ జీవితానికి ఇవి మంచి ఎదుగుదలగా ఉపయోగపడతా ఉంటాయన్నమాట. మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్సులో ఓం శనీశ్వరాయ నమః అనే కామెంట్ చేయండి. మరో విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.